నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఏ శాపం వలన స్త్రీలకు ఋతుస్రావం అవుతుంది? ఋతుస్రావం సమయంలో మగవారు మహిళలను తాకినట్లయితే అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ సమయంలో మహిళలు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? ఈ సమయంలో ప్రజలు మహిళలను అంటరాని వారుగా అసలు ఎందుకు పరిగణిస్తూ ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలు అన్నింటికీ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మనము ఈరోజు వివరాలను తెలుసుకుందాము. పూర్తి వీడియోని చూడండి, అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది. ఒకసారి రుక్మిణీదేవి, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరూ కూడా ఏకాంతంగా కూర్చుని ఉండగా రుక్మిణీదేవి చెప్తోంది, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. కేవలము మీరు మాత్రమే నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరు అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు, దేవి, నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నను నిస్సంకోచంగా నన్ను అడుగు. నేను నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలను చెప్తాను అన్నాడు. అప్పుడు రుక్మిణీదేవి, స్వామి, ఆడవాళ్లు ఋతుస్రావంతో ఎందుకు బాధపడుతూ ఉన్నారు? అసలు వారికి ఆ శాపం ఎందుకు వచ్చింది? ఆ సమయంలో ఆడవాళ్లు ఎందుకు పనులు చెయ్యకూడదు? ఏ పనులను చెయ్యడం వలన వారికి పాపం తగులుతుంది అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నను అడిగావు. నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా నేను సోముడు అనే ఒక బ్రాహ్మణుడి కథ ద్వారా నీకు చెప్తాను. ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. దేవి, ఎవరైతే భార్యాభర్తలు ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వము కళింగ రాజ్యంలో ఒక అందమైన నగరం ఉంది. ఆ నగరంలో సోముడు అనే బ్రాహ్మణ వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. సోముడు అన్ని వేదాలను చదివాడు మరియు మంచి గుణవంతుడు, దైవభక్తి కలిగినవాడు. అతడు ప్రతిరోజు కూడా యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. సోముడు భార్య కూడా ఎంతో గుణవంతురాలు, పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీ. ఒకసారి సోముడు తన ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు. ఆ వ్రతానికి నగరంలో ఉన్న బ్రాహ్మణులు అందరినీ కూడా పిలిచాడు. అలాగే నగరంలో ఉన్న ప్రజలు అందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేశాడు. సోముడు బ్రాహ్మణులందరికీ కూడా విధి పూర్వకంగా సేవలు చేశాడు. వారిని గౌరవించి అతిథి సత్కారాలు చేశాడు. ఆ బ్రాహ్మణులు అందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలు తయారు చేయించి భోజనాన్ని పెట్టాడు. వ్రతం పూర్తి అయిపోయిన కొంత సమయానికి ఆ బ్రాహ్మణులు అందరూ కూడా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆకలితో ఉన్న పేదవారి అందరికీ కూడా భోజనాలను పెట్టాడు. సోముడు ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తన గుమ్మంలో అడుగుపెట్టాడు. ఆ గుమ్మం ముందు ఒక కుక్క, ఒక ఎద్దు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ కుక్క, ఎద్దు మాట్లాడుకునే మాటలు విన్న సోముడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ కుక్క, ఆ ఎద్దు ఎవరో కాదు, గత జన్మలో సోముడు యొక్క తల్లిదండ్రులు. సోముడు తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాలు కారణంగా ఈ జన్మలో కుక్క మరియు ఎద్దుగా జన్మించారు. ఇదంతా అక్కడి నుండి గమనించిన సోముడు, వీళ్ళు ఏ పాపం చెయ్యడం వలన వీళ్ళకి ఇలా కుక్క మరియు ఎద్దుగా జన్మించారు? ఇప్పుడు వీరిని ఉద్ధరించడానికి నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ రాత్రంతా కూడా నిద్రపోలేదు. అతను రాత్రంతా ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు, నా ఈ సమస్యకు పరిష్కారం తెలియాలి అంటే రేపు నా గురువుగారి దగ్గరికి వెళ్లాల్సిందే అనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారగానే సోముడు తన గురువు దగ్గరకు వెళ్ళాడు. సోముడు రాకను చూసిన గురువు, ఏమిటి ఇలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు సోముడు, గురువుగారు, నేను చాలా బాధలో ఉన్నాను. నన్ను ఈ బాధలో నుండి మీరే బయటపడేయాలి అన్నాడు. అప్పుడు గురువు, శిష్యా, నీకు ఎలాంటి సమస్యనైనా సరే నేను తీర్చే ప్రయత్నాన్ని చేస్తాను. నీ సమస్య ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు సోముడు, గురువుగారు, నిన్న నేను మా ఇంట్లో సత్యనారాయణ స్వామి
స్వామి వ్రతాన్ని చేశాను. అనేక మంది బ్రాహ్మణులను పిలిచి అతిథి సత్కారాలు చేశాను. ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టాను. భక్తిపూర్వకంగా భగవంతుడికి పూజ చేశాను. అప్పుడు మా ఇంటి గుమ్మం దగ్గర ఒక కుక్కని, ఒక ఎద్దుని చూశాను. ఆ రెండు మా ఇంటి ద్వారం ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ కుక్క ఆ ఎద్దుతో, స్వామీ, ఈరోజు ఒక సంఘటన జరిగింది. మన కుమారుడి ఇంట్లో బ్రాహ్మణుల కోసం తయారు చేసిన పాలకుండలో ఒక పాము విషాన్ని చిమ్మింది. అది చూసిన నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ పాలతోనే కదా భోజనాన్ని తయారు చేసి వాళ్ళందరికీ పెడతారు. ఆ భోజనాన్ని తిన్నవారు చనిపోతారు. అందుకే నేను ఆ కుండలో పాలను తాగేశాను. ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది. అలాగే ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది. దాంతో నాకు శరీరంలోని భాగాలు అన్నీ కూడా చాలా నొప్పిగా ఉన్నాయి. అందువల్ల నేను ఏమీ చెయ్యలేక అక్కడి నుండి వచ్చేశాను అని చెప్పింది. ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది. అలాగే ఎద్దు తన వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు తండ్రిని. ఆ బ్రాహ్మణుడు వచ్చిన వారు అందరికీ కూడా భోజనాన్ని పెట్టి పంపించేవాడు. కనీసము నాకు గడ్డిని కూడా వెయ్యలేదు. అందువల్ల నేను చాలా దుఃఖంలో ఉన్నాను అని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ మాటలు నాకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నాయి గురువుగారు. నేను ఎప్పుడూ ఎటువంటి పాపాలు చెయ్యలేదు. ఎన్నో ధర్మకార్యాలను చేశాను. నా తల్లిదండ్రులు ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవించవలసి వస్తుంది? ఆ విషయాన్ని తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాను. దయచేసి మీరు మీ యోగ శక్తితో దీనికి కారణం తెలపమని అడిగాడు. మరియు నా తల్లిదండ్రులు ముక్తి పొందాలి అంటే అసలు నేను ఏం చెయ్యాలో కూడా చెప్పమన్నాడు. అప్పుడు ఆ గురువు ధ్యాన ముద్రలో కూర్చుని యోగ మార్గంలో వారి పాప కర్మలను చూశాడు. కొంత సమయానికి ఆ గురువుగారు యోగ మార్గం నుంచి తేలుకుని, శిష్యా, నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో పెద్ద పాపాన్ని చేశారు. ఆ పాపాల కారణంగానే వారు ఇటువంటి దుస్థితిని అనుభవించాల్సి వస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న సోముడు, గురువుగారు, ఆ పాపం ఏమిటో నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, శిష్యా, ఎద్దు రూపంలో ఉంది నీ తండ్రి. ఆయన ఒకరోజు ఏకాదశి వ్రతం చేశాడు. ఆయన ఆ రోజు భోజనం కూడా చేశాడు. ఆయన ఆ రోజు ఎటువంటి దాన ధర్మాలు చెయ్యలేదు. తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు. నీ తండ్రి పూర్వజన్మలో ఋతుస్రావం సమయంలో నీ తల్లితో కలిసి సంభోగం చేశాడు. ఈ పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది. ఇప్పుడు నీ తల్లి గురించి చెబుతాను విను. నీ తల్లి ఋతుస్రావం సమయంలో భోజనాన్ని వండింది. అలాంటి సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసి తులసి మాతకు నీటిని పోసింది. ఆ సమయంలో కూడా భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టింది. ఆ కారణంగా ఆమెకు మహాపాపం తగిలింది. ఆ సమయంలో మహిళలు 3 రోజుల పాటు అపవిత్రంగా ఉంటారు. ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చెయ్యకూడదు. మహిళలు ఆ 3 రోజుల పాటు తమ తలని కూడా అంటుకోవద్దు. అలా చేస్తే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మహిళలు అలాంటి సమయంలో ఉండగా మొక్కలు మరియు వృక్షాలను తాకకూడదు. ఆ సమయంలో మహిళలతో పురుషులు ఎటువంటి సంబంధాలను కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ అలా సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే వారికి బ్రహ్మహత్య చేసిన పాపం అంటుకుంటుంది. ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారికి కూడా పాపం అంటుకుంటుంది. 4వ రోజు స్నానం చేసిన తరువాతే వారు పవిత్రం అవుతారు. ఈ కారణం వల్లనే నీ తల్లి కుక్క జన్మ ఎత్తింది అని చెప్పాడు. అప్పుడు సోముడు, గురువుగారు, ఈ సమస్యకు పరిష్కారాన్ని చెప్పండి అన్నాడు. శిష్యా, నువ్వు ఏదైనా ఒక అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసము పిండ ప్రదానం చెయ్యి, దానాలు చెయ్యి, ఆవుకు సేవ చెయ్యి, నీ తల్లిదండ్రులకు ముక్తి కలగాలి అని ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. సోముడు తన గురువుగారు చెప్పినట్లుగానే చేస్తాడు. దానితో తమ తల్లిదండ్రులకు ముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి చెప్తాడు. దేవి, నీకు ఆడవాళ్లు ఋతుస్రావం సమయంలో
సమయంలో ఎటువంటి పనులను చెయ్యకూడదో స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నీకు ఏ కారణం వలన మహిళలు ఈ ఋతుస్రావం యొక్క బాధను అనుభవిస్తున్నారో చెప్తాను విను. స్వస్థ ప్రజాపతికి సర్వ విజ్ఞానపరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి 3 తలలు ఉంటాయి. విశ్వరూపుడు ఒక చోట సురాపానము, రెండవ నోట సోమపానము, మూడవ నోటితో అన్నము తినేవాడు. దేవతలు అతనికి గురుస్థానాన్ని కల్పించారు. ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచాన్ని ఉపదేశంగా పొందాడు. అయితే విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలను ఖండించాడు. గురువు స్థానంలో ఉన్న విశ్వరూపుణ్ణి, పైగా నారాయణ కవచం ఉపదేశించి సర్వశ్రేష్ఠుణ్ణి చంపి ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషాన్ని మూటకట్టుకున్నాడు. ఆ హత్యాదోషాన్ని 1 సంవత్సరం పాటు భరించగలిగాడు. ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు భూమికి ఒక వరాన్ని ఇస్తాడు. ఎంత గొయ్యి తవ్వినా సరే అది తిరిగి యథారూపం సంతరించుకునేటట్లుగా వరమిచ్చి దానికి బదులుగా తన పాపాన్ని 1 వంతు భూమికి ఇస్తాడు. ఇంకా ఆ పాపాన్ని భరించలేక ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రమైన తిరిగి పవిత్రమయ్యేటట్లుగా నీటికి వరాన్ని ఇచ్చి ఇంకొక వంతు పాపాన్ని ఇస్తాడు. అలాగే చెట్లకు కూడా ఒక వరం ఇస్తాడు. ఎన్నిసార్లు కొట్టివేసినా తిరిగి చిగురించేలాగా వరాన్ని ఇస్తాడు. అలా ఇంకొక వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు. మహిళలకు కామసుఖాలతో పాటు సంతానం కలుగునట్లు వరమిచ్చి 1 వంతు పాపాన్ని స్త్రీలకు పంచి ఇస్తాడు. అలా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి పొందుతాడు. ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవడం చేత భూమికి చవిటి నేలలు, నీటికి నురుగులు, చెట్లకు జిగురు, మహిళలకు ఈ దోషము వచ్చాయి. ఇలా ఇంద్రుడు పంచిన బ్రహ్మహత్యా పాపం కారణంగానే మహిళలకు ఋతుస్రావము అనేది వస్తుంది. ఎవరైతే పురుషులు ఆ సమయంలో మహిళలను తాకుతారో, అంటే వారితో సంబంధం పెట్టుకుంటారో, వారికి కూడా ఈ బ్రహ్మహత్యా పాపం తగులుతుంది. అందుకే అటువంటి సమయంలో భార్యాభర్తలు కలవకూడదు అని ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.